హై డార్లింగ్. హలో! ఏ సుజాత, ఏం ఇన్ని రోజులు నువ్వు ఫోన్ చేయలే నువ్వు? లేదు మా ఊరు వెళ్ళింటి. ఆ? మా ఊరికి వెళ్ళింటి. యా ఊరికి ఓ మాట మెసేజ్ ఏమన్నా కానీ, ఏమన్నా ఫోన్ కానీ, ఏమన్నా వేరే వాళ్ళతో చెప్పించడము ఎందుకు చేయలే కదా? ఉం? నేను బ్లడ్ గ్రూప్స్ ప్రిపేర్ ఎంత అవుతున్నా నీకు తెలుసు బాధపడతాను కదా! కాదు, ఎంత బాధపడతానా తెలుసునా? కాదు నీకు గ్రూప్ ఎగ్జామ్స్ తెలుసు కదా! ఆ, తెలుసు తెలుసు, మొన్న లండన్ లో బ్లడ్ గ్రూప్ జరిగింది. ఆ? బ్లడ్ గ్రూప్ ఎగ్జామ్స్ రాసేకి వెళ్ళా. నువ్వులే మామూలు ఏ ఏ గ్రూప్, బి గ్రూప్ అని ఉంటాయి. బ్లడ్ గ్రూప్ అదే బ్లడ్, అదే బ్లడ్. చాలా పెద్ద ఎగ్జామ్ అది. అవునులే, ఈ ప్రపంచంలోనే మొదటి పరీక్ష. సరే గాని తను నీతో కొట్లాడుతుంది కదా నా ఫ్రెండ్. వా దాని అమ్మ జీతం ఇదంతా ఇవ్వాలి మరి ఇప్పుడు. నేను ప్రశాంత్ కాదు ఏ రోజు కలిసినాము మనం మాట్లాడుతున్నాము. నేను ఒక్కసారి తన ఫోటో పంపిస్తాను చూడు, ఎందుకంటే రేపు పొద్దున్న నీకు నాకొద్దు, నాకు అనవసరము, దాంతో అవసరమే లే. నువ్వు సుజాత, ఇప్పుడు మనం కూల్ గా మాట్లాడుతున్నాము. మనం కూల్ గా దాని గురించి వచ్చినామంటే వైబ్రేషన్ వస్తుంది. ఇంకా నీకు ఇంకా నరకేనా? సరే సరే నీకు పంపించాను చూడు. నాకొద్దు. పంపించినావా నువ్వు? అసలు దాని ఫోటో ఉంటే మళ్ళీ అదొక రామాయణం మళ్ళా. నీకోసమే, ఎందుకంటే రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం అవ్వకుండా. ఏంటికి వస్తుంది నా ఫోటో నీతో ఉంటే? కొట్లాడితే అదేమన్నా దేవత, ఇదేమన్నా? చెప్పు. నీతో కొట్లాడితే ప్రాబ్లం అవుతుంది కదా అందుకు. కొట్లాడితే నాకేమో దాని ఫోటో ఉంటే ఏమన్నా ఆ దరిద్ర ముఖం వేసుకుని పొద్దున్న చూడాలి. చూడు ప్లీజ్ రా బిస్కెట్. నా మాటని ఇసుకగా కరిగిస్తే నేనేం చేయాలి? ఇది ఎవరు నువ్వు ఇప్పుడు పెట్టిన ఫోటోనా? నువ్వేరా పెట్టినది? తనదే ఫోటో అది. నీ ఊరినోడా వేరే పద్ధతిలే? నిజం, నేనెందుకు పెడతా వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా? అవునా? ఏమి? ఓయమ్మా నైనా. కాదు, నిజం చెప్తున్నాను. ప్రామిస్. ప్రామిస్ అంటే? అసలు మరికొంత మాట్లాడేది అవును. ఫోటో నువ్వు ఇంత ఇంత బా. ఏంటి, నేను నచ్చలేదా నీకు? అట్లు అంటే ఫస్ట్ నువ్వేలే. మరి కాదు కాదు, ఇంత వైట్ గా ఉంది అని నిజంగా నీ ఫ్రెండ్ అదేనా ఇది? అదే అవును. ఇంత వైట్ గానా? అవును. ష్, తన ఐస్ కూడా చాలా బాగుంటాయి అంటారు తెలుసా? అసలు ఇవి చెప్పకూడదు కొన్ని కొన్ని విషయాలు నీ దగ్గర, మళ్ళీ ఫీల్ అవుతావు. ఎక్స్ట్రా చేస్తున్నావా? ఎక్స్ట్రా ఏం కాదు. అసలు ఇంత మంచి పాపకి అంత బర్రెగొంత ఏంటికి ఇచ్చినాడు దేవుడు? ఏమోలే, మనకెందుకు అవన్నీ. అందుకే ఏం కాదు. ఇప్పుడుందా తను? ఆ? ఎవడ్రా కాళ్ళు? ఏయ్, ఇంకెందుకు నువ్వు వెళ్ళే? ఏయ్, సుజి తనతో ఎందుకు ఊరికే మనకి డిస్టర్బెన్స్? ప్లీజ్. కాదు, ఎవడ్రా కాళ్ళు? ఆ, కాదు, తిన్నావా నువ్వు వైష్ణవి? హలో! కాదు సుజాత, ప్లీజ్ దయచేసి చెప్తున్నాను. నా బాధ అంటే కాదు. కాదు, ఒక నువ్వు నాతో మాట్లాడు, తనతో ఎందుకు మీరు ఊరికే తిట్టుకుంటారు? వద్దు, ఇప్పుడు అవన్నీ తిట్టుకోవడం అన్నీ ఉండదులే, కానీ చాలా సరే, పని ఒక్క నిమిషం, నేను మరీ కాల్ చేస్తున్నా. హాస్టల్ వార్డెన్ పిలుస్తుంది. ఉంది. ప్లీజ్ నీ కాలు కాదు, పట్టు. వార్డెన్ పిలుస్తుంది. నువ్వు ఎవరని రండిలే. నీకు వార్డెన్ అంటే తెలుసా? తెలుసులే, పెద్దగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు. ఆ చాలా. వార్డెన్ అంటే మా హాస్టల్ వార్డెన్. ఉంది ఏమి కానీ. నేను వెళ్ళాలి, అర్జెంట్ మాట్లాడొస్తాను. దండం పెడతా ప్లీజ్. మళ్ళా అర్థమైందా? కాలు పట్టుకుంటా ప్లీజ్. నీకు టైం పాస్ కావాలంటే తనకి ఇస్తాలే ఫోన్, అంతే కదా. ఇచ్చేసి. లేకుంటే వద్దులే, మీరు ఊరికే కొట్లాడతారు. కొట్టడం లేదు నీ నేను కోసం. వచ్చి కాల్ చేస్తా కదా, ఎందుకు నీ తనతోనే? కోసం స్వీట్ గా మాట్లాడతా, నీ కోసం బాగా ముద్దుగా మాట్లాడతా, నీ కోసం ముద్దులు అడుగుతా. ముద్దులెడతావా? కాదు కాదు, ముద్దుగా అడుగుతాను అని. సరే, ఇస్తున్నాడు. ఆ, పటి మాట్లాడు ఒకసారి, నేను బయటకు వెళ్తున్నావా? పిలిచారు వార్డెన్. నేనేది మాట్లాడేది పోయే. వైష్ణవ్, అలే లలిత్, ఏరా, ఎలా ఉన్నావు వైష్ణవ్? ఎలా ఉంటే నీకెందుకురా? తిన్నావా లేదా? నువ్వు తినిపోయినావా బాత్రూమ్ కి? తిన్నావా లేదా అని. నీకెందుకురా? ఆ? కొజ్జా,
ఈ వైష్ణవ్ మా వాళ్ళు ఉన్నారంతా మా వాళ్ళ ముందు కొద్దిగా మార్చాలి డీసెంట్ మాట్లాడే నీకేంద్రా డీసెంట్ ఫోన్ పెట్టి అయితే అసలు వైష్ణవ్ కాదు ఇప్పుడు మనం డిన్నర్ వెళ్దామా? డిన్నర్ అంటే పొద్దున్న తినేదేనా నైట్ తినే డిన్నర్ కి ఏంటన్నా వైష్ణవ్? మధ్యాహ్నం తినేది కాదు నేను చెప్పేది కాదు, నేను అడిగిందా నీకు చెప్పురా. మధ్యాహ్నం తినేది, మధ్యాహ్నం తినేది లంచ్ బేబీ, నువ్వు అర్థం చేసుకున్నా. మార్నింగ్ తినేది. మార్నింగ్ తినేది బ్రేక్ఫాస్ట్. ఏ ఏంద్రా నువ్వు చాలా డెవలప్ అయ్యావురా, నువ్వు చాలా మళ్ళా ఏమనుకోడు మళ్ళా కానీ పవరే లేదు. ఏ దో చిన్నికి మాకి పవర్ కట్ అయింది అంటున్నా. నా పవర్ కట్ అయిందా? నాకైతే ఫుల్ పవర్. నీకు తెలు వైష్ణవ్ సరే నీకు గానీ పోలేదా ఈరోజు అడతినేకి? ఏ దో వైష్ణవ్, ఎందుకంటే మనము మంచిగా ఉండాల. ఇప్పుడు నుంచి ఓ శివ వైష్ణవ్ అంటే ఇట్లా దద్దరిల్లిపోరు ఏడాని కదా. మరి నా ఫ్రెండ్ ఏమవ్వాలరా? నీ ఫ్రెండ్ ఉంటే ఉంటే పోతే పోనీ ఇంకా దాంతో ఉందా పక్కన అదేమన్నా? లేదు, వార్డెన్ పిలిచారని పోయిందిరా. అది వైష్ణవ్, ఐ లైక్ యూ వైష్ణవ్. నువ్వంటే నాకు ఇంక అంటే అంటే తిట్టావు కదరా గాడిద గొంతు పంది ముండా అని. అవన్నీ అప్పుడు నాకు తెలియదు కదా అవి వైష్ణవ్. ఇంతగా ఇప్పుడు ఏం ఫ్రెండ్షిప్ చేస్తావా నాతో? ఫ్రెండ్షిప్ కంటే ఇంకా ముందు ముందు జరుగుతాయి అన్ని బాగా. సరే ఫోన్ పే చేయరా, ఆర్డర్ పెట్టుకుంటే బిర్యానీ ఎంత చెయ్యి. 340 రూపీస్ బిర్యానీ. వద్దా, 500 తీసుకో. సరే చెయ్యిరా మళ్ళీ ఇప్పుడు. ఉండు కొద్దిగా ఉండు, మా ఫ్రెండ్ రాని. రే చిల్లరేదవా, నువ్వు మళ్ళా అప్పుడే తిని వ్యాపారం మొదలు పెట్టావా? కాదు కాదు మళ్ళా చెప్పేది. నేను ఇప్పుడు బ్యాలెన్స్ అంతా ఉంది. ఎట్లా నా కోట్లన్నీ నా పిఏ కింద ఉంటాయి అనమాట, తెలిసిన. నువ్వేమో 1p తినుకుంటున్నావు. ఉన్నావరా? నీకే అర్థం కాలే. నీకే చెప్పేది నువ్వంతా కాదు వైష్ణవ్, అంత లవ్లీగా మాట్లాడుతున్నావు. అసలు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు తెలుసా? రే డబ్బులు వేస్తావా ఏమో చెప్పురా. కాదు, మన లావు డ్రైవింగ్ పోదామా? లాంగా నువ్వు ఎంతున్నావురా? నీకు పోదామా వద్దా చెప్పు. ఏ కారు ఉంది నీతో? మన కారు మన త్రిబుల్ అని ఉంది. త్రిబుల్ అంటే ఏందిరా కార్ అది? అదంటే డిఓడబ్ల్యూ కార్. బిఓడబ్ల్యూవా? అందుకే నువ్వు కుక్క అనేది నేను బవ్వా. ఏ కాదు, ఆ కార్ పేరు అది మోడల్ తెలుసా? రే బిఎండబ్ల్యూ విన్నా గాని బిఎం ఏంద్రా? అది కొత్తగా ఇప్పుడు వచ్చింది, లాంచ్ అయింది. అది నెంబర్ 1 ఈ ప్రపంచంలోనే ఎవరు నడపడు. అది నా దగ్గర ఉంది. నడుపుకో, మాకెందుకు లేరా. మనం పోదామా బుజ్జి, సినిమాకి పోదామా? ఇప్పుడు డబ్బులేరా? ఇప్పుడు డబ్బులు నేను వేస్తాను అన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మాట్లాడ బిర్యానీ మళ్ళీ ఇందులే కాదు, మళ్ళా పోదామా ఆర్డర్ పోయి. హలో ఏంటి ఇక్కడికి వెళ్దాం అంటున్నావు? నేనేమంటే అసలు మాటే మాట్లాడలేదు. మనం ఏదో తిన్నావా నార్మల్ గా అడుగుతున్నా అంతవరకే. అసలు తిట్టుకున్నాం అడుగు. నన్ను డ్రైవింగ్ పదం లాంగ్ డ్రైవ్ అంటున్నాడు ఎదవా. నిజమా? లేదు సుజీ, నేను అట్లా చేస్తానని అమ్మాయికులు ఏంది తను అలా అంటుంది? అసలు వాడు నకరాలు చాలా చేస్తున్నాడు వాడు. వైష్ణవే, నువ్వు అట్లా మాట్లాడవు అంటే వైష్ణవే, నువ్వు అలా ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు? అసలు సుజీ, నేనేం తప్పుగా మాట్లాడలేదు. తిన్నావమ్మా, ఏమన్నా పని చేసుకోమ్మా, ఇట్లా బాగా చదువుకోమ్మా చెప్తానా. ఇంకా అవన్నీ మనకి లాంగ్ డ్రైవ్ ఏదో అంటున్నావు, బయటికి వెళ్దామా అని. మనకు అవసరమా లాంగ్ డ్రైవింగ్? మనం పోదాంలే, మనం అంతా వైష్ణవి అంతా పోదాం, అంతా కలిసి పోదాంలే. ఎందుకు పోదాంలే, ఉంది మనతో పాటు టైం పాస్. ఎందుకు? మీరు ఎప్పుడు కొట్లాడుకుంటుంటారు, అవసరమా? అవసరమే లేవు. ఈసారి నుంచి ఈ రోజు నుంచి కొట్లాడేది అసలు. ఎందుకు అంత చేంజ్ సడన్ గా? అసలు నేను మంచి అమాయకంగా ఉండాలనిపిస్తున్నాను నేను కూడా. అసలు గొడవలు నేను మన నైట్ కలవచ్చింది తెలుసా? వైష్ణవి ఎంత మంచిదో మీకు తెలియదు. నీకు అసలు వైష్ణవితో గొడవ పడద్దు, ఏం చేయొద్దు, బాగా లవ్లీగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు, ఎప్పుడప్పుడు ప్రేమ కూడా చూపి. అంటే నేను రాలేదా నీ కళ్ళలేకి?
అది బ్రహ్మాండంగా ఫస్ట్ నువ్వు వచ్చినావు, మళ్ళా తర్వాత అది వస్తుంది మళ్ళా నిదానంగా. ఆ, ఎట్లయినా గుప్పట్లోకి తెచ్చుకుంటా. ఎవరిని? అంటే కాదు, కళల్ని గుప్పట్లోకి అట్లా. ఏంటో నువ్వు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావురా. అది మాకు డ్రీమ్ అదే. అందుకే మనమంతా కలిసి టూర్కి పోదాము, సినిమాలు పోదాము, పార్లకు పోదాము. కంపల్సరీ వైష్ణవి ఉండాలా. వైష్ణవి మనతో ఉంటేనే బాగా. అదొక నువ్వు చిల్లగా అనుకో, నువ్వు అసలు దాన్ని పట్టించుకోవద్దు మాటలకి. దాన్ని చెప్పినట్టు విను. తనని పిలుచుకొని వస్తే మరి డ్రాప్ చేసేది ఎవరు? ఏది ఏది ఏది? తనను పిలుచుకొని వస్తే డ్రాప్ చేసేది ఎవరు? వద్దు, నేను ఉండదు నీకు, నేను చూసుకుంటా దాని గురించి. నువ్వు డ్రాప్ చేస్తావా? డ్రాప్ చేస్తా అని చేస్తా దాన్ని. ఏమని చేయాలో నాకు తెలుసులే. ఏంది నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? అంటే కాదు, ఏమన్నంటే ఒక్క నిమిషం ఉండు, వార్డెన్ పిలుస్తున్నారు మరి. ఆ? వార్డెన్ పిలుస్తున్నారు. ఏ నువ్వు ఆ మాటకు వచ్చారు, అంత ఏం పని నీకే? ఆ నువ్వు కరెక్ట్ కూడా ఏంది వాడు? ఏంటి పిలుస్తా వాడు? ఏదో ఉంటాయి నీకెందుకు? సుజాత, నువ్వు ఏదో జరుగుతుంది, సంథింగ్ రాంగ్ జరుగుతుంది నీకేమన్నా. సరే వెళ్ళనులే. అసలు మళ్ళీ వద్దు, మళ్ళీ కూడా ఏంటి పిలుస్తాడు మాట నిన్నే. నేనేదో తన కాల్ ఇచ్చి వెళ్దాం అనుకున్నాను. ఏంది? తన కాల్ ఇచ్చేసి నేను వెళ్దాం అనుకున్నాను. ఎవరు? వైష్ణవికి లవ్లీకి ఇచ్చమ్మా. నాకు తెలిసి నువ్వు అనుమానిస్తున్నావు కదా నన్ను. నిన్నే నువ్వు అసలు నువ్వు మంచిది కదా, నువ్వు అందరూ సరే అమ్మాయి. వెళ్ళనులే. అయ్యి నువ్వు పో. లేదులే, నేను ఇక్కడే మాట్లాడతాను. నిన్ను హట్ చేస్తే నాకు బాధేస్తుంది. నేను అర్జు చేయరా. ఐ లవ్ యూ, ప్లీజ్. ఏంది బిస్కెట్ నువ్వు ఇలా? లేదు పో ప్లీజ్. ఐ వాంట్ వైష్ణవికి కాల్ ప్లీజ్. ఎందుకు నాతో మాట్లాడు, నేను వెళ్ళనులే. లేదు ప్లీజ్, నువ్వు పో. నీకేదో ఏదో ఎగ్జామ్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడుగుతాను, పోమ్మా. అదే కదా, నువ్వు అర్థమే చేసుకోవు. నేను చేసుకున్నాలే. ఐ లవ్ యూ ప్లీజ్. ఏంద్రా? ప్లీజ్ వైష్ణవ్. ఏంది నీ బాధ? నాతో మాట్లాడతా అంటున్నావంట. నీతోనే అసలు నిన్ను చూసి ఏంది చూసి? నిన్ను ఏందిరా? ఏంది మాట్లాడుతున్నా? కళ్ళలోకి వస్తున్నావురా నువ్వు. కళ్ళకి వస్తే కళ్ళలోని చచ్చిపో. ఎవరికి ఉపయోగం రా? కాదరా, నువ్వు లేకపోతే నేను అసలు ఉంటానా? నేను లేకపోతే నువ్వు ఉండగలవా? హలో హలో. లేడు, వార్డెన్ వెళ్ళిపోయాడు. చెప్పేది నీ కళ్ళకి వస్తున్నానా? అసలు ఎవరు? ఏంటి వాయిస్ కూడా మర్చిపోయావా? నువ్వు వస్తాను చాలా వస్తాన్నావు. ఏందో నాకు ఏదో ఐ లవ్ చెప్పినామంట, నేను ఏదో ఐ లవ్ టూ అని చెప్పి మనం ఏదో పెళ్లి ఊరుకు పోయినామంట, నా గదిలో పోయినామని ఏదో అన్నీ చెప్పకూడదు. చాలా వస్తున్నాయి ఈ మధ్య. అసలు నిన్ను అసలు రోజు 5-6 సార్లు వస్తున్నావు తెలుసునా నాకు. బిస్కెట్ అసలు నువ్వు ఐ లవ్ యూ 3 నాన్న. నువ్వు అసలు నేను తినగానే బయటికి పోతున్నా బిర్యానీ తినేకి. వద్దులే, నేను నీకేం తెప్పిస్తాను కదా. నీకేం తను వెళ్ళిపోలే, తనతో ఏమి తినుకొని. వద్దులు వైష్ణవిని ఆపు చెప్తా. ఆపి ఎందుకు? వైష్ణవికి డబ్బులు వేపిస్తాను. తను వెళ్ళిపోతుందిలే, ఎందుకు? తను వెళ్ళి తిననీలే, తప్పేముంది? వద్దులే వైష్ణవ్, నువ్వు చెప్పింది సుజాత, నువ్వు చెప్పింది నీ దగ్గర 500 ఉంటే మళ్ళీ నీకు ఫోన్ పే చేస్తా. సరేలే, నువ్వు చెప్పావు కాబట్టి ఇస్తాను. అమౌంట్ తీసుకోవే, 500 నా పర్స్ లో. నాకెందుకురా, నేను రవి అంతా వెళ్తా బయటికి. ప్లీజ్, నువ్వు పోవద్దు. నువ్వు అసలు పట్టించుకోవద్దు వాళ్ళ గురించి. నీకేం నేను ఉండగా, నేను బాధ్యతగా నీకున్నా. నేను మాట్లాడుతుంటా, తను వెళ్తే నీకేం ప్రాబ్లం? కాదు అంటే నువ్వు ఏదో కన్ఫ్యూజ్ చేస్తున్నావు ఈ రోజు. నీ మూడ్ ఏదో వేరేలాగుంది. సరే నేను ఉంటాను. నీ ఫ్రెండ్ కదా, ఎంతైనా నీ ఫ్రెండ్ బాగా చూసుకోవాలి. బెస్ట్ ఫ్రెండ్ అన్నాక బెస్ట్ ఈజ్ ద గోల్డ్. తెలుసునా నీకే? బాగా చూసుకోవాలా. స్నేహం అన్నాక ఎవరితో పంపించకూడదు, ఎవరితో ఉండకూడదు, నీ దగ్గర ఉండాలా. స్నేహం అంటే ఒక్క నిమిషం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుని కాల్ చేస్తా. వైష్ణవికి చెప్పరా? కాదు వైష్ణవ్, నువ్వు అలా చేయకు నన్ను. నువ్వు ఏదైనా తక్కువ ఉంటే నన్ను అడుగు. సరే రాకొచ్చా, నేను మనీ కాల్ చేస్తా. ప్లీజ్ బిర్యానీ చేస్తానా?
అసలు గుజ్జానకి నువ్వు ఇప్పుడేనా చూడు. ఏ గొజ్జ బెట్రా నేను కాల్ చేస్తా మళ్ళా. రే ఆడంగిల్ నా కొడుక. ఎన్నైనా బంగారు బుజ్జి, ఐ లవ్ యూ. ఏ లవ్వేంద్రలే గొజ్జగా. రే అలా వినువయ్. ఏం తిన్నావా? తినేకే కదరా ఆర్డర్ పెట్టుకు మళ్ళీ తిన్నావా అంటావు. నీ గొజ్జి మూతలేకి. కాదు, తిన్నాక ఫోన్ చేస్తావా? పెట్టరా పెట్టు. ఏంది నువ్వు చేసేది? బాయ్ బాయ్ విష్ణు, ఐ లైక్ యూ.